बीआरएस के सीनियर रहनुमा और साबिक वजीर सिंगी निरंजन रेड्डी ने कलवाकुट्टी लिफ्ट इरिगेशन मंसूबे के मामले पर तेलंगाना हुकूमत को सख्त इंतबाह दिया। उन्होंने कहा कि अगर मंसूबे के मोटर पंप फौरी तौर पर शुरू ना किए गए तो किसान बड़े पैमाने पर एहतजाज करेंगे। निरंजन रेड्डी ने दावा किया है कि 11 अगस्त को केटीआर नारलापुर पहुंचेंगे, जहां लाखों किसान जमा होंगे। उन्होंने इल्जाम लगाया कि अगर किसानों को पानी फराहम ना किया गया तो कांग्रेस हुकूमत को सियासी नुकसान उठाना पड़ेगा। साबिक वजीर ने यह भी इल्जाम लगाया कि हुकूमत की पॉलिसियों के बाइस पालमूरू जिले को पानी से महरूम रखा जा रहा और जिस पर किसानों में शदीद नाराजगी पाई जा रही। केएलఐ పంపులను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఇప్పటి నుంచి మరో 200 పైచిలకు రోజులు నడపడానికి అవకాశం ఉంది। గత చరిత్ర మొత్తం తీయండి, మీరు ఈ పంపులు స్టార్ట్ అయినప్పటి నుంచి గత 7-8 ఏళ్ల ట్రాక్ మొత్తం తీయండి, ఆస్కారం ఉంది। లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ బంద్ చేస్తామంటే కుదరదు। నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే రైతాంగానికి। లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్ని స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు। లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ। మీరు అనుకుంటున్నారు ఏమైతుందిలే, ఏమో మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది, రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది। ఏమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి। తక్షణం నీళ్లను వదలండి, ప్రజల ఆందోళన బాట పట్టేటువంటి ఆగత్యం కల్పించకండి। జై తెలంగాణ। మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తలేదు, అర్థమైతలేదు। ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే, అదేదన్నా కారణమై ఉందా అని కూడా మాకు అనుమానం లేకపోలేదు। ఎందుకంటే పాలమూరులో నీళ్లు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్లు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు। మరి రేపు నాగార్జున సాగర్లోకి వచ్చిన తర్వాత నీళ్లు, నాగార్జున సాగర్లో ఉండేటువంటి నీళ్లు కుడికాల ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా, వాళ్ళు నీళ్ళు తీసుకుపోతారు కదా। ఆ ప్రాజెక్టుకు ఉండే 2 కాలువలలో కుడి కాలువ నీళ్లు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఏడో కాలువకు వస్తాయి నీళ్లు। అంటే ఏడ్చిన మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు అనేటువంటి పాత సామెత। నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిడితే చాలు, నల్లగొండకైతే నీళ్ళు వస్తాయి। ఈ పాలమూరు ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా, ఇదో డౌట్ కూడా వస్తుంది। లేదు పాలమూరుకు నీళ్ళు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు।